హాయ్ మై డే లెజెండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు ఆర్ఎస్ యూనిక్ ఫ్యామిలీ. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మా వీడియో మీరు వరకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి. సో రాముల వారి గురించి అనమాట. ఒక మంచి బెస్ట్ మూమెంట్ని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను, అందుకే ఈ వీడియో తీస్తున్నాండి. సో మీ అందరూ ఆ రోజు మార్నింగ్ ఏం చేశారండి? సో రాముల వారి ప్రతిష్ట రోజు అయోధ్యలో మనందరినీ చెప్పారు కదండి 5 దీపారాధన ఒత్తులు చేయాలని, దర్వాజకు అటు ఇటు అండ్ గర్భగుడిలో 3. సో మేము అలా చేసాము. అది 500 సంవత్సరాల మన హిందువుల పోరాటానికి గుర్తుగా టెంపుల్ మనకు వచ్చేసింది. సో ఆ హ్యాపీనెస్లో మనని అలా చేయమని చెప్పారు కదండి. మనమైతే చాలా గర్వపడాలి అండ్ చాలా ఆనందపడాలి. మనం ఈ జనరేషన్లో మన కళ్ళారా చూడగలిగామండి రాముల వారిని. అంతకన్నా మన జన్మలో ఇంకేం కావాలి చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుంచి పాపం ఎంతోమంది పోరాడారు, ఎంతోమంది ప్రాణాలను అర్పించారు. కానీ ఎట్ లాస్ట్ ఫైనల్లీ మనకి ఇప్పుడు మనం చూడగలిగే విధంగా టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో మనందరిలో రాముల వారు ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ అయి ఉన్నారు, ఎంత మనందరికీ ఇష్టమో ఇప్పుడు తెలుస్తుంది కదండి సింబాలిక్గా. అంతమంది, అన్ని కోట్ల మంది ఇలా చేయడం అంటే మామూలు విషయం కాదు కదండి. అలాగే మీ అందరూ మనందరం కూడా అట్లీస్ట్ ఒక్కసారైనా సరే ఆ ప్లేస్ని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, వీలైనంత తొందరగా. బట్ ఒక్క చిన్న డిసప్పాయింట్మెంట్ నాకు అనిపించింది ఏంటంటే, మీకేమనిపించిందో కూడా చెప్పండి. నాకేమనిపించిందంటే, మనం ఇప్పటి వరకు రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి, ఆంజనేయ స్వామిని అందరినీ కలిపి ఫ్రేమ్లో చూసాం కదా. సో సడన్గా బాలరాముని చూసేసరికి కొంచెం ఎలాలో అనిపించింది, డిసప్పాయింట్మెంట్గా. బట్ ఓకే, తర్వాత మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తా అన్నారు కదా. బట్ ఓకే అండి, చాలా బాగుంది. ఐడల్ మాత్రం దేవుడు నిజంగా నవ్వుతూ ఎంత ముద్దుగా క్యూట్గా ఉన్నాడో కదండి. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే, యాక్చువల్గా ఆ రోజు ఈవినింగ్ టైము స్ట్రీట్లో ఇట్లా దేవుడికి పూజలు చేశారండి. ప్రసాదాలు పంచించారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ మా తమ్ముడు ఏం చేశాడంటే, బాబాయ్ రెడీ చేశాడనమాట, బాలరాములాగా రెడీ చేశారు. సో చేసి తీసుకెళ్ళంగానే ఇంక అసలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అందరూ రాముడు ఇచ్చాడన్నట్టు వాడికి దండం పెట్టడం, హారతులు ఇవ్వడం అండ్ నైవేద్యాలు తినిపించడం, ఫోటో దిగడం, అలా చేసేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఆ బెస్ట్ మూమెంట్ మీతో షేర్ చేసుకుందాం అనుకొని ఈ వీడియో తీసేయండి. సో మీ అందరూ ఆ రోజు ఏం చేశారో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని ఇంకా ఎవ్వరూ చూడలేకపోతే చూసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో చూస్తున్నారు కదా, ఆ రోజు ఈవినింగ్ టైం, నైట్ టైము పూజలు కార్యక్రమాలంతా అయిపోయిన తర్వాత ఇంకా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి ప్రసాదాలు. సో అందరైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నైట్ వరకు కూడా దేవుడు భజనలతోటి, అసలు ఎక్కడ అయోధ్య అండి, ఎక్కడ మన ఊర్లు చెప్పండి, అందరం యూనిటీగా ఇలా చేస్తే ఎలా బాగుందో కదండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.